నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. పరిహారాలు అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్‌కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి, ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిథున లగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఫేజ్ 1 జనవరి 1వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు నవమాధిపతి అయినటువంటి శని దశమంలో బలంగా ఉండడం ఈ మిథున లగ్న జాతకులకు ఒక మంచి శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మొదటి ఫేజ్‌లో గురువుకి బలం తక్కువగా ఉంటుంది. గురువు మనకి క్షీణ స్థానాధిపతి అయినటువంటి అంటే సప్తమాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో ఉంటూ సప్తమాన్ని చూడడం, అలానే నవమాన్ని చూడడం, అలానే పంచమాన్ని చూడడం కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీకు శని ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు ఈ ఫేజ్ 1లో. నవమాధిపతి అయినటువంటి శని దశమంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతిని చూడవచ్చు. అలానే శని 12వ ఇంటిని చూస్తున్నారు, సద్వ్యయం చేయిస్తారు. అలానే శని చతుర్థాన్ని చూస్తున్నారు. సో, స్థిరాస్తులకు సంబంధించినటువంటి ముఖ్యంగా అది బుధుడి ఇల్లు అవ్వడం వల్ల ఎవరైతే వ్యాపార సంస్థలు లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి షాప్స్ కానివ్వండి, వ్యాపార సంస్థలు, వ్యాపార నిర్మాణాలు చేయాలనుకుంటున్నారో వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే శని సప్తమాన్ని చూసి గురు వీక్షణ ఉన్నప్పటికీ మిమ్మల్ని కాపాడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గురువు 2వ ఇంటికి రావడం, అలానే దశమంలో ఉన్నటువంటి శనిని లాక్ చేయడం జరుగుతుంది. గురువు అష్టమాన్ని చూడడం, అలానే ఈ లగ్నానికి అష్టమాధిపత్యం దోషం లేనప్పటికీ అష్టమాధిపతి అయినటువంటి శనిని ఈ సప్తమాధిపతి అయినటువంటి గురువు అష్టమాన్ని, అష్టమాధిపతిని ఇద్దరిని చూడడం వల్ల ఈ ఫేజ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానితో పాటు గురువు 6వ ఇంటిని చూస్తున్నారు. ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా బలంగా 6వ ఇంటిని చూస్తున్నారు. కాబట్టి రోగ బాధలు, అలానే రుణ బాధలు ఎక్కువగా అవ్వడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు రుణాలు చేయకపోవడం, రుణాలు ఇవ్వకపోవడం చాలా మంచిది. అలానే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు గురువు దశమాన్ని చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అష్టమ నవమాధిపతిని చూస్తున్నారు. కాబట్టి వృత్తి వ్యాపారాలలో ఎక్కువగా ఇబ్బందులన్నవి మీరు ఫేస్ చేయడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. ఉద్యోగస్తులకు ఎక్కువగా బదిలీలు జరగడానికి, అలానే ఒత్తిడి ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గురువు అష్టమాన్ని చూస్తున్నారు. సప్తమాధిపతి అయినటువంటి గురువు అష్టమాన్ని చూడడం, షష్టమాన్ని చూడడం, అలానే దశమాన్ని చూడడం. ఒక విధంగా ఈ ఫేజ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఖచ్చితంగా గురుగ్రహానికి మీరు రెమెడీస్ అన్నవి చేసుకుంటూ ఉండాలి. మన వాట్సాప్ ఛానల్‌లో మీకు రెమెడీస్ అన్నవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పరిహారాలు కూడా సంకల్పంతో కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫేజ్ 2లో కూడా శని 12వ ఇంటిని చూస్తున్నారు. సద్వ్యయం చేయించడానికి కొంతవరకు ఉపయోగపడుతున్నారు. అలానే చతుర్థాన్ని చూస్తున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. ఇక ఫేజ్ 3లో అక్టోబర్ 31వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు గురువు 3వ ఇంటికి వస్తున్నారు. శని ఫ్రీ అవుతున్నారు. ఇంతకుముందు మీకున్నట్లే నవమాధిపతి అయినటువంటి శని దశమంలో తన శుభ ఫలితాలను మళ్ళీ ప్రారంభిస్తున్నారు. అయితే ఇక్కడ గురువు
లాభస్థానాన్ని చూస్తున్నారు పాపిగా. కాబట్టి ఎక్కువగా వ్యాపారస్తులకు అనుకోని లాభాలు రాకపోవచ్చు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అవసరం. అయినప్పటికీ దశమంలో ఉన్నటువంటి శని స్వయార్జితాన్ని పెంచుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు ఇంతకుముందు సప్తమాన్ని శని ఒకరే చూసేవారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఫేజ్ 2లో ఎక్కువగా అనుకూలత ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. అయితే ఫేజ్ 3లో గురువు గూడా ఈ సప్తమాన్ని చూస్తున్నారు. కాబట్టి ఎవరికైతే గురుదశ అయిందో వారికి అనుకూలంగా ఉంటుంది. ఎవరికైతే గురుదశ అవ్వలేదో వారికి మిక్స్డ్ రిజల్ట్స్ చూడడానికి అవకాశాలుంటాయి. ఒక విధంగా సప్తమాధిపతి సప్తమాన్నే చూడడం వల్ల ఎక్కువగా గురుగ్రహ ప్రభావమే సప్తమంలో గూడా చూడడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఈ సంవత్సరం మిథున లగ్న జాతకులు మహామృత్యుంజయ మంత్రాన్ని, అలానే కాలభైరవ అష్టకాన్ని పఠించడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలను మీరు సులభంగా అధిగమించగలరు. అలానే ముఖ్యంగా గురుగ్రహాలకు పరిహారాలు చేసుకొని మంచి ఫలితాలను తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.